వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరి ఈరోజు మరొక బిగ్ అప్డేట్ ఏంటంటే, మీకు జేఈ మెయిన్స్ సెషన్ 2కి సంబంధించిన సెంటర్ సిటీ ఇంటిమేషన్ గురించి ఎన్టీఏ వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. అంటే మీ యొక్క పరీక్ష తేదీ మరియు సెంటర్ ఎక్కడ పడిందో తెలుసుకోవచ్చు. అంటే ఇందులో ప్రధానంగా సెంటర్ సిటీ ఇంటిమేషన్లో రెండు తెలుస్తాయి: డేట్ ఆఫ్ ఎగ్జామ్ మరియు సెంటర్ సిటీ ఇంటిమేషన్. అంటే ఏ సెంటర్లో, ఏ సిటీలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ పడింది అనేది తెలిసిపోతాయి. మీ పర్సనల్ డీటెయిల్స్తో పాటు ఒకసారి సెంటర్ సిటీ ఇంటిమేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎగ్జామ్ డేట్ అండ్ మీకు సెంటర్ యొక్క వివరాలు తెలుసుకోండి. దీంతో కొంత టెన్షన్ తగ్గిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. చాలామంది కూడా సెంటర్ ఎక్కడ పడుతుందో అని చెప్పేసి లాస్ట్ 3-4 డేస్గా కాల్ చేస్తూ ఉన్నారు. ఇది మనకు సెంటర్ సిటీ ఇంటిమేషన్ గురించి. మరొక అప్డేట్ కూడా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చారు. మనకు జేఈ మెయిన్ సెషన్ 2కి సంబంధించి ఇంతకుముందు డేట్స్ 2nd to 9th అని అప్రాక్సిమేట్గా ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి కూడా ఆల్మోస్ట్ 5 రోజులు 10 షిఫ్ట్లుగా మీకు జేఈ మెయిన్ సెషన్ 2 ఎగ్జామ్ జరగబోతూ ఉంది. దానిలో ప్రధానంగా మనకు డేట్స్ పరిశీలించినట్లయితే 2nd, 4th, 5th, 6th, 8th మళ్ళీ చూడండి 2, 4, 5, 6, 8 ఈ 5 రోజుల్లో మీకు బీటెక్ సంబంధించిన పరీక్ష జరగబోతూ ఉంది. తర్వాత 7వ తేదీన మధ్యలో మాత్రం బీఆర్క్ పేపర్ 2కి సంబంధించిన బీఆర్క్ బీ ప్లానింగ్కి సంబంధించిన పరీక్ష జరగబోతూ ఉంది. మరి ఈసారి బీటెక్ సంబంధించి గతంలో లాగానే 10 షిఫ్ట్లు మీకు ఆల్రెడీ తెలుసు. మార్నింగ్ షిఫ్ట్ అయితే మనకు 9 to 12 ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 3 to 6 ఉంటుంది. కాబట్టి డైలీ 2 షిఫ్ట్లో టోటల్గా 10 షిఫ్ట్లో జరుగుతాయి. మరి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి, మీకు సెంటర్ తెలిసిపోయింది. మరి పరీక్ష తేదీలు కూడా మనకు జస్ట్ 10 days మాత్రమే టైం ఉంది ఆల్మోస్ట్. మరి ఈ 10 రోజులు మీరు పూర్తిగా జేఈ మెయిన్ సెషన్ 2పై దృష్టి కేంద్రీకరించి తప్పనిసరిగా మీ యొక్క పర్సంటేజ్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.